మనస్సు అత్యంత నిర్మలంగా ఉంటుంది. ఆ పరమాత్మ అనేవాడు ఎక్కడున్నాడు, ఆయన తాలూకా మూలం ఏమిటి, దాన్ని మనం పట్టుకోవాలంటే ఏం చేయాలి అని ఆ రెండు విషయాన్ని నేను తెలియజేస్తాను. ధరణియే ఘనమని అంటిమా శేషుండు తల మీద మోసినాడు, శేషుడే ఘనమని అంటిమా కాలకంటుని చేతి కంకణంబు, కాలకంఠుడే ఘనమని అంటిమా కైలాసపురియందు కాపురంబు, కైలాసమే ఘనమని అంటిమా వీపున రావణుడెత్తినాడు, రావణుడే ఘనశూరుడంటిమా వాలితో కను కట్టుబడిన వాడు, వాలియే ఘనమని అంటిమా ఒక్క బాణము చేత ఒరిగినాడు, బాణమే ఘనమని అంటిమా కాకుత్సకుని చేతి కార్మికంబు, కాకుత్సుకుడే ఘనమని అంటిమా భక్తుల హృదయాల బరగినాడు, భక్తులే ఘనమని అంటిమా శుద్ధ బుద్ధికి అధీనంబు, శుద్ధ బుద్ధియే ఘనమని అంటిమా శుద్ధ బుద్ధి కన్నా అన్యమేమియులేమిచే శుద్ధ బుద్ధి ఒక్కటై నిలిచినాది. చూశారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒకటికి మించింది ఒకటికి మించింది ఒకటికి మించింది కనిపిస్తుంది. ఈ మధ్యలో ఇందాక మన మాస్టర్ గారు సైన్స్ టీచర్స్ ఎవరైనా ఉన్నారా అంటే నాకు విషయం గుర్తొచ్చింది. సైన్స్ ఏం చెప్తుందంటే రానున్న ఇంకొక 157 సంవత్సరాల తర్వాత ఈ భారత భూమి అంటే ఈ నేలపై గడ్డ మీద ప్రపంచంలో ఏదైతే భూమి ఉందో ప్రపంచం మీద మానవుడు జీవించడానికి అవకాశం లేని పరిస్థితి వస్తుంది. పొల్యూషన్ పెరుగుతుంది, వాహనాల ద్వారా, ప్లాస్టిక్ ద్వారా. ఇక్కడ టెంపరేచర్ రోజుకు రోజుకి సంవత్సరానికి 0.16% పెరుగుతుంది కనుక ఆ వేడికి తట్టుకోలేము. కాబట్టి మరి వేడి లేకుండా సుభిక్షంగా ఉన్నటువంటి ఇంకో గ్రహానికి వెళ్తే బాగుండు అని నాసా వాళ్ళు ప్రయత్నం చేస్తూ మనకు అన్నిటికీ అనుకూలంగా బుధ గ్రహం ఉంటుంది, బుధ గ్రహంలో బుధ గ్రహం మీదకి వెళ్దామనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ బుధ గ్రహంలో విపరీతమైనటువంటి చలి, ఆ చలికి తట్టుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేసేటట్టు అన్ని తొడుగులు వేసుకొని తిరగాలి. మరి అక్కడికి వెళ్ళడం తప్పు లేదు, అక్కడికి ప్రయాణం చేయడం తప్పు లేదు, అంత సైన్స్ ఉంటే తప్పు లేదు. కానీ దేని వలన ఈ దేశంలో ఈ ప్రపంచంలో వేడి క్రియేట్ అవుతుందో వేడిని నియంత్రించడానికి మనం చేసుకోవచ్చు కదా. ప్లాస్టిక్ని వాడకూడదు ఏమన్నారు, మరి కాలుష్యాన్ని నివారణ చేసుకోవచ్చు, వాహనాల నుండి నివారణ చేసుకోవచ్చు. అందుకే ఈ మధ్య ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి వేడిని తగ్గించడానికి, మన ఖర్చులు తగ్గించడానికి ఏం కాదు. కాబట్టి సైన్స్ కూడా సైన్స్కు అందనిది ఆధ్యాత్మికత. ఏనాడో వ్యాస మహర్షి చెప్పారు, ఒకే కుండ నుండి 100 మంది బిడ్డలు గాంధారి సంతానాన్ని చూపించాడు. ఆనాడు ఏ టెస్ట్ ట్యూబులు ఉన్నాయి కాబట్టి ఆనాడే టెస్ట్ ట్యూబ్ బేబీని వ్యాస మహర్షి చూపించారా లేదా? గడియారాన్ని ఆనాడే చూపించారు. సూర్యుని తాలూకా గమనం బట్టి ఏ సమయం ఎంత సమయం అవుతుందో చెప్పగల స్థితి ఉంది. కాబట్టి మన అందరము కూడా నిర్మలమైనటువంటి మనసును ప్రదానం చేసుకోవాలి. ఇక్కడ అసూయ లేని వారు ఎవరైతే ఉంటారో వారికే బ్రహ్మ విద్య అర్హత ఉంది. అటువంటి స్థితి జీవన్ముక్తి.